ఈ 5 ఏళ్ల పాలనలో 10 లక్షలకు పైగా కోట్లకు చేరిపోయినటువంటి అప్పులు, 9,74,000 కోట్ల రూపాయల అప్పులు, 1,50,000 కోట్లకు చేరినటువంటి పెండింగ్ బకాయిలు, మీరు చెల్లించాల్సినటువంటి బకాయిలు, అప్పులు, వడ్డీలు, ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటివి, మందులకు ఇవ్వాల్సినటువంటివి, చిన్నపిల్లలకు పౌష్టికాహారం చిక్కీల డబ్బుల్ని కూడా పెండింగ్ పెట్టారు, మధ్యాహ్న భోజనాన్ని పెండింగ్ పెట్టారు, ఆరోగ్యశ్రీ పెండింగ్ పెట్టారు, మెడిసిన్ బిల్స్ పెండింగ్ పెట్టారు. ఇవన్నీ ఎవరు తీరుస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 94 కేంద్ర ప్రభుత్వ పథకాలను మీరు ఆపేసిపోతే ఇవాళ 1,000 కోట్ల రూపాయలని మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టి 74 కేంద్ర ప్రభుత్వ పథకాలను రివైవ్ చేశాం. మేము ఇవాళ అప్పులు చేస్తున్నామంటే మీరు చేసినటువంటి అప్పులు తీర్చడానికి, దాని మీద వడ్డీలు కట్టడానికే మేము అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులకి రాష్ట్రాన్ని నెట్టేశారు. ఆర్థిక విధ్వంసం చేశారు రాష్ట్రంలో. ఇవాళ మీరు అప్పుల గురించి, ఎకానమీ గ్రోత్ గురించి మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి శాపం, పాపం మీ పాలన అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.